ప్రతిభ ఉన్నప్పటికీ ప్రోత్సాహం లేక కళాకారులు మరుగున పడిపోతున్నారని రాజమహేంద్రవరం రూరల్ ఎమ్మెల్యే గోరట్ల బుచ్చయ్య చౌదరి అన్నారు. రాజమహేంద్రవరం రూరల్ కోలమూరు గ్రామంలో టిక్ టాక్ స్టార్ సూరిబాబు ఆధ్వర్యంలో సూర్య ప్రొడక్షన్స్ కామెడీ కింగ్స్ సినిమా స్టూడియోను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజమహేంద్రవరంలో ప్రతిభ ఉన్న కళాకారులు ఎందరో ఉన్నారని, వారికి సరైన ప్రోత్సాహం లేక మరుగున పడిపోతున్నారని ఎమ్మెల్యే గోరట్ల బుచ్చయ్య చౌదరి అన్నారు. రాజమహేంద్రవరంలో మొట్టమొదటిగా నిడమర్తి సూర్యనారాయణ దుర్గా సినీ స్టూడియో ప్రారంభించారని తెలిపారు. రాజమండ్రి పరిసర ప్రాంతాలు గోదావరి అందాలతో సినిమా తీసి ఎందుకు అనుకూలమైన పరిస్థితులు ఉన్నాయని పేర్కొన్నారు. సినిమా దర్శకులు రాఘవేంద్రరావు, బాపు, దాసర్ నారాయణరావు వంటి ప్రముఖులు గోదావరి అందాలతో అనేక చిత్రాలు తీశారని వివరించారు. సూర్య ప్రొడక్షన్స్ పై ఏర్పాటు చేసిన సినిమా స్టూడియోను కళాకారులు వినియోగించుకొని ఉన్నత స్థాయికి చేరుకోవాలని ఆకాంక్షించారు. ఏదో ముతకగానే మాట్లాడితేనే కానీ నవ్వరు అనే భావన కరెక్ట్ కాదు. మంచి సబ్జెక్ట్ కాంపిటేటివ్గా రచయితలు కూడా ఉన్నారు, మనకు యువ రచయితలు ఉన్నారు. కొత్త యువరక్తం, యువ సమస్యల మీద, సమకాలీన సమస్యల మీద కూడా మంచి థియరీ సబ్జెక్టులు చేసుకుంటే యూట్యూబ్లో కూడా బాగా సక్సెస్ అవుతున్నాయి. యూట్యూబ్లో కూడా ఆదాయం వస్తుంది, మర్చిపోకండి. యూట్యూబ్లో ఎక్కువ వ్యూవర్షిప్ కనుక సంపాదించగలిగితే మంచి ఆదాయం కూడా వస్తుంది. ఇవాళ సెట్టింగ్లు కూడా పెద్దగా భారీ ఎత్తున అక్కర్లా, న్యాచురల్గానే అవకాశం ఉంది. ఇవాళ సతీష్ గారు, డైరెక్టర్ గారు విజయ్ గారు ఉన్నారు. బుల్లంక మడికి మనాళ్ళు ఆర్టిస్టులు ఉన్నారు. మన కడియం మండలం నుంచి అక్కడి నుంచి కూడా ఆర్టిస్టులు ఉన్నారు. నియోజకవర్గంలోనే ఉన్నారు, మా రూరల్లోనే. మడికి మన పక్కనే కదా. ఇంకా అందరికీ ఉత్సాహం. సూరిబాబు గారు అయితే ఎప్పటి నుంచో ఇదే రంగంలో ఉన్నారు కనుక అనుభవం ఉంది. మంచి అవకాశాలు రావాలి. వాళ్ళ కళాకారులకు కూడా వృత్తి రూపేణా కూడా మేలు జరగాలి. ఎక్స్ప్లాయిటేషన్ ఉండకూడదు. వాళ్ళు కూడా ఆర్థికంగా కూడా నిలదొక్కునేలాగా, వాళ్ళ కాళ్ళ మీద నిలబడేలాగా ఉండాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇదివరకు షూటింగ్లు ఎక్కువ నడిచాయి. ఇదివరకు విశ్వనాథ్ గారు కానీ, రాఘవేంద్రరావు గారు కానీ, పెద్ద దర్శకులంతా ఇక్కడే షూటింగ్లు చేసేవాళ్ళు. సక్సెస్ఫుల్. గోదావరి తీరంలో తీసిన ప్రతి సినిమా సక్సెస్ అయింది, ఎక్కడ ఫెయిల్యూర్ అనే ప్రశ్న లేకుండా. పెద్ద ఆర్టిస్టులు రామారావు గారు, నాగేశ్వరరావు గారు, సోమన్ బాబు గారు, కృష్ణరాజు గారు అందరూ ఈ ప్రాంతంలోనే షూటింగ్లు చేసేవాళ్ళు. మళ్ళీ ఆ రోజులు రావాలని కోరుకుంటూ మనకున్నాయి పిచ్చుకలంకను అభివృద్ధి చేయాలని ప్లాన్ చేస్తూ ఉన్నాం. ఇక్కడ ఏదైనా సెమీ స్టూడియోస్ కూడా రావాలి. ఎందుకంటే ఒకప్పుడు ప్లాన్ చేసాం. రామోజీరావు గారిని, అలాగే రామానాయుడు గారిని అందరూ కూడా మాట్లాడాం. ఒకసారి రండి ఇక్కడ పెట్టండి, యూనిట్లు పెట్టమన్నాం. ఇక్కడ కొంతమంది యూనిట్లు పెట్టుకుని ఉంటే షూటింగ్లు అన్నీ హైదరాబాద్ నుంచి రాక్కర్లేదు అనుకున్నాం. సరే కాలక్రమేణా అది అనుకున్న రూపం దాల్చలేదు. కానీ మళ్ళా టీవీ రంగంలో పెనుమార్పులు వస్తున్నాయి కనుక ఓటీటీలు కూడా కొంచెం జాగ్రత్తగా, సబ్జెక్ట్ బాగుంటే ఓటీటీ తీసుకున్నారు. మళ్ళీ ఓటీటీలో కూడా పెద్ద సినిమాలు కూడా ఆపేస్తున్నారు. సబ్జెక్ట్ లేకపోతే ఎక్కడో చోట క్లిక్ అవుతుంది. అందువల్ల ఆ రంగంలో కూడా ఎన్నుకొని ఇతర ప్రాంతపు ఇవాళ కేరళ ఫిల్మ్స్ ఎలాగా అయితే మనకి అందుబాటులోకి వచ్చాయో అలాగే మనకి కూడా ఇతర ప్రాంతాలకు అందుబాటులోకి వెళ్ళాలని కోరుకుంటూ ఇవాళ సతీష్ గారికి, సూరిబాబు గారికి, విజయ్ గారికి అందరికీ నా అభినందనలు తెలియజేస్తూ ఇది సక్సెస్ కావాలని మరి కొంతమందికి మార్గదర్శనం ఇవ్వాలని కోరుకుంటూ సెలవు.